స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ స్టేటస్, రాజధాని నిర్మాణంలో ఆర్థిక సహాయం, ఇవన్నీ కూడా ఆ రోజు చెప్పారు. ఏదైతే లోటు బడ్జెట్ ఉంటుంది కాబట్టి లోటు బడ్జెట్ను భర్తీ చేసే విధంగా ఆర్థిక సహాయం చేయడం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. హోంమంత్రి రాజ్నాథ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు బాబు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నందున సహకరించాలని జైట్లీని కోరారు. ఈ సంవత్సరం లోటు బడ్జెట్ నుంచి గట్టెక్కేందుకు ఆర్థిక సహాయం చేయాలన్నారు. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ నెల జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు పోస్ట్ పోన్ చేసుకున్నాం. మొత్తం డెవలప్మెంట్స్, ఒక పక్క ఇరిగేషన్ వర్క్లు కానీ, రోడ్డు వర్క్లు కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా వరకు పోస్ట్ పోన్ చేసుకున్నాం. దానివల్ల నేను త్వరగా లాక్కొచ్చాం. కానీ ఇప్పుడైతే చాలా కష్టంగా ఉంది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తున్నాం. దయచేసి యాక్ట్లో ఏదైతే చెప్పారో దానికి సహకరించమని చెప్పి వారిని కోరాం. పోలవరం అథారిటీకి పవర్స్ ఇవ్వాలని మంత్రి ఉమాభారతిని కోరారు బాబు. నిర్మలా సీతారామన్తో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పై డిస్కస్ చేశారు. సురేష్ ప్రభును కలిసి విశాఖ రైల్వే జోన్ తో పాటు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, కొత్త రైళ్ల మంజూరుపై చర్చించారు. మనోహర్ పారికర్, చౌదరి బీరేంద్ర సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, వెంకయ్యలతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, అభివృద్ధి పనులు, నిధుల విడుదలపై డిస్కస్ చేశారు.